శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. రాహు కేతుల రాశి మార్పుతోటి కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార ఫలాలు వర్తిస్తాయి. రాహుకేతు అన్నప్పుడు ఈ గ్రహాలు అంటే గ్రహాలు కాదండి, ఛాయాగ్రహాలు. శనివత్ రాహు, కుజవత్ కేతు అంటారు. అంటే ఏంటంటే శని లాగా రాహు శనిలాగా పనిచేస్తాడు, ఈ యొక్క కుజుడిలాగా కేతు పనిచేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాహు అనే గ్రహము, కేతు అనే గ్రహం కూడాను ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలు, ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్ర ఫలితాలు, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలితాలు, ఏ గ్రహం చూస్తూ ఉంటే వీరిని ఆ గ్రహ ఫలితాలు, ఇన్ని రకాలుగా ఫలితాలు ఇస్తూ ఉంటారండి. కలియుగంలో రాహుకేతుల ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. మరి కర్కాటక రాశి అన్నప్పుడు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి నుండి అష్టంలోకి రాహువు, మీ యొక్క ద్వితీయ స్థానం 2వ స్థానంలో కేతు వస్తున్నారు. ఇంతకాలం కూడా అంటే 17 మే 2025 వరకు కూడా మీనరాశిలో రాహు ఉండి కేతు వచ్చి మీకు 3వ స్థానం నుండి కన్యలో ఉన్నారండి. 18 మే 2025 నుండి 4 డిసెంబర్ 2026 వరకు కూడా వీళ్ళు ఈ దాదాపుగా 1.5 సంవత్సరం పాటుగా కుంభరాశిలో రాహు ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశిలో కేతు ఉండబోతున్నారు. అంటే ఈ యొక్క కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి అష్టమ రాహువు, అదేవిధంగా ద్వితీయ కేతు అన్నమాట. మరి ఎలా ఉంటాయి, అసలు ఎలా చూసుకోవాలి ఫలితాలు అన్నప్పుడు? ఎప్పుడు కూడా లగ్న రాశి ఉంటుంది, చంద్రరాశి ఉంటుందండి. లగ్న రాశి అంటే ఏంటంటే ఫిజికల్గా లైఫ్లో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా లగ్నం నుండి చూసుకోవాలి. మనకు దగ్గరలో ఈ మధ్య కాలంలో ఇలా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉంటాయో, మానసికంగా జరిగేటువంటి ఎమోషన్స్ మీద ప్రభావం చూపించేవన్నీ కూడాను ఈ యొక్క చంద్రరాశి ఫలితాలండి. ఏది ఏమైనా కూడా రాహు కేతు, అసలు ఈ యొక్క రాహు కుంభరాశిలో ఎలా ఉంటాడంటే ఫస్ట్ ఫలితాలు శని రాశి కదా, మూల త్రికోణ రాశి శనికి ఆ రాశిలో ఉంటారు. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి ఫలితాలకు వెళ్లే ముందు. ఏంటంటే స్వర్భాను అనే రాక్షసుడు ఈ యొక్క అమృతం కోసము దేవతల వరుసలో కూర్చుంటాడు. అసలు అమృతం స్టోరీ ఏంటన్నప్పుడు, ఈ యొక్క అమృతం కోసం ఏంటంటే దేవతలు రాక్షసులు సముద్ర మందనం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శ్రీహరి కూర్మావతారంలో తన వెన్నును బ్యాక్ సైడ్ ని సపోర్ట్ గా చేస్తారు. ఈ యొక్క సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటే అందులో ఏంటంటే ముఖ్యంగా లక్ష్మీదేవి, కామధేనువు, ఈ యొక్క కల్ప వృక్షము, ఐరావతము, అదేవిధంగా ఈ యొక్క కలశంలో ఉన్నటువంటి ఒక అమృతపానము, ధన్వంతరి భగవానుడు తీసుకొస్తూ ఉంటారు. అంటే ఏంటంటే మనం కుంభరాశి సింబల్ చూస్తే కూడాను సో అమృత జలం ఇలా పోసినట్టుగా ఉంటుందండి. అందుకనే ఈ యొక్క రాశి అంటే రాహుకు బాగా ఇష్టం, అందులో శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పాలి. సో ఈ రాహు కేతులు ఏంటంటే ఈ యొక్క మోహిని రూపంలో విష్ణుమూర్తి ఆ దేవతను ఒక వరుసలోను, ఈ యొక్క రాక్షసులను ఇంకో వరుసలో కూర్చోబెట్టి సో అమృతం మొదలెడుతూ ఉంటాడండి. పోయటం అనేది దేవతలు మొదలెట్టినప్పుడు ఇది గమనించినటువంటి యొక్క సద్భావన రాక్షసుడు దేవతల వరుసలో కూర్చుంటారు అత్యాశతోటి. సో ఏంటంటే ఇది గమనించిన సూర్యచంద్రులో విష్ణుమూర్తికి సైగ చేస్తారు. సో అక్కడ ఈ రాక్షసులు ఉన్నారు అని చెప్పి వెంటనే గమనించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఈ యొక్క స్వర్భాను అనే రాక్షసుడి యొక్క తలను, ముండాన్ని కట్ చేయడం జరుగుతుందండి. సో ఆ పై భాగం వచ్చి రాహుగాను, మొండెం కింది భాగము కేతుగాను విడిపోయి ఉంటుంది. అంటే అమృతాన్ని తీసుకున్నారు కాబట్టి రాహుకు మరణం లేకుండా అత్యసతో ఉండి ఉంటారు. సో అందుకని ఏంటంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు ఉన్నప్పుడు నెట్వర్క్, ఫ్రెండ్స్, సర్కిల్, డిజైర్ ఫుల్ఫిల్మెంట్, అది మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే సాధించాలని తపన అధికంగా ఉంటుంది. సో ఏదో ఒక మీన్స్, ఏదో ఒక ద్వారా వాళ్ళు సాధించే అవకాశం బలంగా ఉంటుంది. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా రాహుకేతులు బలంగా ఉంటే కాస్త పాజిటివ్ ఫలితాలు ఇస్తారంటే డెఫినెట్గా. రాహుకేతులు కనుక బలహీనంగా ఉంటే అధమ ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు ఉన్నారు కదా, మీకు గురుగ్రహం కూడా మీకు 1000 స్థానంలో ఉన్నారు. అంటే రాహు యొక్క దృష్టి అనేది, గురుడు యొక్క దృష్టి అనేది కామన్గా ఏ స్థానం మీద పడుతూ ఉంటుంది అంటే 4వ స్థానం మీద పడుతూ ఉంటుందండి. చతుర్థ స్థానం అంటే 4వ స్థానం అంటే ఏంటి అన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వాహనము, ప్రాపర్టీ, ప్రయాణాలు, వీటి మీద ఎక్కువగా మీకు ఫోకస్ ఉంటుంది. మరి గురు దృష్టి కూడా ఉంది కాబట్టి 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి గురుడే అవుతారు కాబట్టి లోన్ తీసుకొని కూడా బ్యాంక్ లోన్స్, హ్యాండ్ లోన్స్ ఇట్లాంటి తీసుకొని కూడా మీ ప్రాపర్టీలు కూడా కొనే అవకాశం బలంగా ఉంటుంది. అష్టంలో రాహు ఉన్నారు. రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారంటే, మరి రాహు అష్టంలో ఉన్నప్పుడు రీసెర్చ్ వైపు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, సైకాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుండి, ఇన్ లాస్ నుండి కానీ మీకు గతంలో ఏదైనా డబ్బు రావాల్సి ఉంటే సడన్గా రావటం కావను, మెచ్యూర్డ్గా అమౌంట్ ఏదైనా మెచ్యూర్డ్ అయ్యి ఉండి ఇన్సూరెన్స్ లాంటివి కడుతూ ఉంటారు. కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డీ లాంటివి చేసుకుంటారు.
సో అవి కూడా ఏంటంటే కొంతకాలం వేసి మర్చిపోయి ఉంటారు. సో అది కూడా మీకు రావటం, సడన్గా రావటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ, పూర్వీకుల ఆస్తి కూడా బాగా వచ్చే అవకాశం అయితే బలంగా ఉంటుంది. మరి 8వ స్థానంలో రాహు ఉన్నారు, శనింట కాబట్టి టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. అదేవిధంగా ఈ వాయుతత్వ రాశి కాబట్టి వేగంగా అంటే టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇలా కంప్యూటర్స్ వైపు, ఐటీ వైపు టెక్నాలజీ కొత్త పంతులు తొక్కడం లాంటివి కూడా మనం గమనించవచ్చు. మరి కేతు ఎక్కడున్నారయ్యా అంటే కేతు గ్రహం వచ్చి మీకు 2వ స్థానంలో ఉన్నారండి. ధన కుటుంబ స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా సడన్గా మనీ వచ్చినా కూడా మనీ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోవాలి. కేతు ఎప్పుడు కూడా మీ జన్మరాశి నుండి కానీ జన్మలగ్నం నుండి కానీ ధన కుటుంబ స్థానం నుండి 2వ స్థానంలో ఉంటే కనుక ధనం వచ్చిన సరిగా నిలబెట్టుకోలేకపోవడం, ప్రాపర్గా సేవింగ్ చేయలేకపోవడం అనేది గమనించవచ్చండి. కేతు అంటే ఏంటంటే ఈ యొక్క మెడ కింది భాగం వితౌట్ బ్రెయిన్ కాబట్టి ఏంటంటే అనాలోచితంగా మాట్లాడటం వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, అనాలోచితంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఈగో బ్యాటరీస్ వదలాలండి. అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా స్పైసీ ఫుడ్ తగ్గించాలి. ఈ యొక్క బెల్లి ప్రాంతాన్ని ఇండికేట్ చేసేది సింహరాశి. సింహరాశిలో కేతు ఉన్నారు కాబట్టి ఇండైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. స్పైసీ ఫుడ్ తగ్గించడం, మసాలా ఫుడ్ తగ్గించడం, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం కలిగితే కనుక డెఫినెట్గా ఏంటంటే మీకు మంచి జరుగుతుందని చెప్పాలండి. మరి ఫలితం బాగుంటుందా లేదా అన్నప్పుడు గురుడు వ్యయస్థానంలో ఉండి 6, 9వ అధిపతి వ్యయస్థానంలో ఉండి అష్టంలో ఉన్న రాహు మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి శుభ ఫలితాలే అధికంగా ఇచ్చే అవకాశం అనేది మనకు కనపడుతూ ఉంది. ఎందుకంటే రాహు నెగిటివ్ ఇంపాక్ట్ చూపించినా కూడాను గురుగ్రహం శుభగ్రహం కాబట్టి భాగ్యాధిపతి అయ్యి వ్యయంలో ఉన్నారు కాబట్టి సో పాజిటివ్ ఫలితాలు ఇస్తారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క నిలకడ అనేది కన్ఫర్మేషన్ అనేది కూడా తీసుకునే అవకాశం అనేది చాలా గ్యారంటీగా బలంగా ఉంటుందని చెప్పవచ్చండి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహు 8వ స్థానంలో ఉండటం వల్ల దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మంచి మెడిసిన్స్ దొరకడం, మంచి డాక్టర్ని అప్రోచ్ అవ్వడం, మంచి డాక్టర్ మీకు కలవడం, సో వారి ద్వారా మంచి మెడిసిన్స్ దొరికి అనారోగ్య సమస్యలు కూడా తగ్గించుకునే అవకాశం కనపడుతూ ఉంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ముఖ్యంగా ఏంటంటే గ్యాంబ్లింగ్ కావచ్చు, ఈ యొక్క క్రిప్టో కరెన్సీ ఇలాంటి వాటి చాలామంది చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటి ఇన్వెస్ట్మెంట్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు, వారి సూచన మేరకు మీరు కనుక చేస్తే సో పాజిటివ్ ఫలితం ఉంటుందండి. లేదంటే కనుక రాహు అత్యాశ కారకుడు. సో కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు మీ జాతకంలో రాహు గురు బలహీనంగా ఉందనుకోండి, సో నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాహు గురుడు బలంగా ఉంటే సో యూ మే గెట్ ద పాజిటివ్ రిజల్ట్ అని చెప్పాలి. ఏది ఏమైనా రాహు 8వ స్థానంలో ఉండటం వల్ల మంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక మార్పు అనేది సంభవిస్తుంది. డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది, ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు, క్రియేటివిటీ అనేది పెరుగుతుంది అని చెప్పాలండి. ఏది ఏమైనా రాహుకేతు రెమెడీ చేసుకోవడం, మీ యొక్క జాతకంలో కనుక రాహుకేతులు బలహీనంగా ఉన్నా, గురుడు బలహీనంగా ఉన్నా కూడాను జపం, తర్పణం, హోమం లాంటివి చేసుకోవడం. రాహుగ్రహానికి అధిదేవత దుర్గా అమ్మవారండి, కేతుకు గణపతి. సో దుర్గా ఆరాధన, అమ్మవారి ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారికి ఏంటంటే ఈ యొక్క 8వ శని కూడా తొలగిపోయిందండి. మానసికమైన వరి తొలుగుతుంది. సో ఈ యొక్క శనిచరుడు 9కి వెళ్ళాడు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో కలిసి మీరు ప్రయాణాలు చేయటం, దూర ప్రాంతానికి వెళ్ళటం అనేది కూడా బలంగా కనపడుతూ ఉంది. మీకు ఇంకా కర్కాటక రాశి వారి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు పుట్టుక నుండి మరణం వరకు కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు అని ఒక వీడియో చేయడం జరిగింది. అందులో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.